హిజ్బుల్లా తీవ్రవాదులు హౌతీలతో చేతులు కలిపారు. హౌతీ అంటే వీళ్ళిద్దరు చేతులు కొత్తగా కలపడం ఏంటి, ఆల్రెడీ కలిపి ఉన్నారు కదా అంటే ఎస్ అవును. హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళందరూ ఒక్కటే. కాకపోతే ఇప్పుడు చేతులు కలిపింది ఏంటంటే అమెరికా ఒక పక్కన దాడులు చేస్తున్నటువంటి వేళ హౌతీ తీవ్రవాదులు చేస్తున్న దాడులకి తోడుగానంట తాము కూడా దాడులు చేస్తారట. వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్నందుకు ప్రతిగా హౌతీ తీవ్రవాదులు ఉన్నటువంటి యెమెన్ మీద దాడి చేసి హౌతీ తీవ్రవాదుల స్థావరాల మీదన ఇరాన్ను సపోర్ట్తో చేస్తున్నటువంటి దాడుల మీదన అమెరికా బ్రిటన్ కలిసి చేసినటువంటి దాడుల తర్వాతనే ఇప్పుడు హిజ్బుల్లా ఒక ప్రకటన చేసింది. హౌతీలకి అండగా ఉంటాం, అమెరికా సంగతి తేలుస్తాం, అసలు ఈ సముద్ర ప్రాంతంలోకి ఎవరిని రానియకుండా చూస్తాం అంటే సముద్రం మీదన ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళకి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్త ప్రచారానికి అవకాశం దొరకల. ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రచారానికి అవకాశం దొరికింది. ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం దొరికింది. సూయజ్ కెనాల్ పక్కనే ఉన్నటువంటి యెమెన్ కావడం, తద్వారా వాణిజ్య నౌకల్ని కంట్రోల్ చేస్తే ప్రపంచమంతా తమ మాట వింటుంది అన్నటువంటి ఒక బ్లాక్మెయిలింగ్ ద్వారా. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం అంత తలతెక్కది కాదు. తేడా వస్తుంది, ప్రపంచానికి ఇబ్బంది అనుకుంటే అందరూ కలిసి ఉగ్రవాదాన్ని బూడిచ్చేస్తారు. అనవసరంగా కెలుక్కుంటున్నారు. ఆ కెలుక్కున్నందుకు ప్రతిగా ఒకటి అనుభవించింది హౌతీ, ఇప్పుడు హిజ్బుల్లా కూడా అనుభవిస్తోంది. ఇదే జరిగితే క్రమంగా లెబనాను, అట్లాగే యెమెను, ఇట్లాంటి పాలస్తీనా ఇట్లాంటి బూడిచ్చేసేసిన ఆశ్చర్యపోనక్కర్లా.